శ్రీమతే నమః. అమ్మవారు పరమేశ్వరుడిని అడుగుతారు, నా పిల్లలు కష్టాలు వచ్చినా బాధ వచ్చినా ఎలా తట్టుకుంటారు, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని. అప్పుడు పరమేశ్వరుడే స్వయంగా ఈ షోడశ సోమవార వ్రతాన్ని అమ్మవారికి చెప్పారనమాట. అసలు ఈ వ్రతం చేసే పరమేశ్వరుని వివాహం చేసుకున్నారు అమ్మవారు అని చెప్తారు. కానీ మనకి అందించటం కోసం అది పరమేశ్వరుడి నోటి నుంచి రావాలి కాబట్టి అమ్మవారు స్వామివారిని అడిగారనమాట. ఎవరైనా సరే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే, ఇంక ఈ కష్టాల్లో నుంచి మేము బయట పడలేకపోతున్నాము అని అనుకుంటే పద్ధతి ప్రకారం అంటే వ్రతంలో ఏ విధంగా అయితే చెప్పారో అలా గనక 16 సోమవారాలు వ్రతం చేసినట్లయితే వాళ్ళకి అభీష్టం నెరవేరుతుంది అని చెప్తారు. మీకు స్థితి స్తోమత మేము ₹1 డబ్బులు ఖర్చు పెట్టగలము అని అనుకుంటే మాత్రం మీరు ఎవరినైనా పిలిపించుకుని, అంటే ఒక పండితుడిని పిలిపించుకుని మీరు ఆ పూజ చేయించుకోండి. ఎందుకంటే విధి విధానాలుగా అలాగే అర్ఘ్యాలు ఇవ్వటము, మంత్రాలు చదవటము ఒక్కొక్కసారి మనం తప్పు పలికేస్తాం. తప్పు పలికేస్తే ఏమవుతుంది అంటే అర్థం మారిపోతుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చాలా మంది పీడిఎఫ్లు అవి పెడుతున్నారు కాబట్టి ఆ పీడిఎఫ్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీరు సొంతంగా చదువుకుంటూ మీరు పూజ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే తప్పులు రాకుండా చెయ్యండి. విధి విధానాలు ఎలా చేసుకోవాలో అవన్నీ తెలుసుకుని అప్పుడు మీరు చేసుకున్నారనుకోండి మంచి ఫలితం ఉంటుంది. సరే, మేము ఆ వ్రత కథ చదవాలి అంటే మాకు ముందు చదువు రావాలి కదండి, మాకు అది కూడా రాదు, మేమేం చెయ్యాలి అని అడిగే వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. చక్కగా రేపు చాతుర్మాస్యంలో మొదటి సోమవారం కదా, రేపటి నుంచే మొదలు పెడతారు. రేపు ఏం చేస్తారు అంటే పొద్దున్నే ఎలాగో స్నానం చేసేస్తారు కదా, మీకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. లేదు అంటే మనకి శివ కుటుంబం ఫోటో ఉంటుంది కదా ఇంట్లో, ఆ ఫోటో ఎలాగో మన పూజా మందిరంలో ఉంటుంది కాబట్టి చక్కగా తుడిచి బొట్టు పెట్టండి. ఆ మందిరాన్ని కూడా శుభ్రంగా తుడిచేయండి. మీకు ఏవైతే పుష్పాలు అందుబాటులో ఉంటాయో అవన్నీ తెచ్చుకోండి. పళ్ళు ఫలాలు అవన్నీ తెచ్చుకుని గోధుమ నూక ప్రసాదం చేసుకోండి. అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేసుకుంటాం కదా, ఆ ప్రసాదం మీరు తయారు చేసుకోండి స్వామి వారికి నివేదన సమర్పణ చేయడానికి. మీరు దేంతో పాటుగా మీకు పుట్టమన్ను గాని నదిలో ఉండే మట్టి గాని దొరికితే ఆ మట్టిని తెచ్చుకొని మట్టి శివలింగాన్ని తయారు చేయమని చెప్తారు. అంటే పవిత్రంగా ఉండే చోట దొరికే మట్టిని తెచ్చుకోమంటారు. అసలు అయితే మామూలుగా పుట్టమన్నుతో చేయమంటారు. మీరు ఇప్పుడు పుట్టమన్ను నాన్న అనుకోండి, ఏ పుట్టల వంక పరిగెట్టారనుకుంటే ఆ తర్వాత ఇదిగో మీరే చేయమన్నారు అందుకే మేమేమో పుట్ట దగ్గరికి వెళ్ళాం మాకేదో వచ్చింది అంటారు. కాబట్టి ఏ పని చేసినా ఎవరైనా చెప్పారని కాకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుని ముందు వెనక చూసుకుని మనకది దొరుకుతుందా లేదా అని ఆలోచించుకుని వెళ్ళండి. ఒకవేళ పుట్టమన్ను దొరకలేదు, ఈ నదీ తీరంలో ఉన్న మన్ను దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా ఎవరు తొక్కని చోట మన్ను ఉంటుంది. చెప్పాలి అంటే తులసి కోట మొదల్లో ఉన్న మట్టిని ఎవరు తొక్కరు, చక్కగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఆ మన్నునే తీసుకోండి. తీసుకుని శివలింగంగా మీరు చేసుకుని దానికి పూజ చేయండి. చెప్పాను కదా, షోడశోపచార పూజా విధానం మీకు పుస్తకం దొరుకుతుంది. 16 సోమవారాల వ్రతం అని పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం తెచ్చుకుని మీరు చదువుకుని చేసుకున్నా సరే. లేదు మాకు ఏమీ రావండి, మాకు పరమేశ్వరుడి నామం తప్ప ఇంకేమీ రాదు అని అనుకున్నారనుకోండి, 16 ఉపచారాలు తెలుసు కదా, స్వామివారిని ఆవాహన చేయటము, కూర్చోపెట్టడము, స్నానం చేయించటము, ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేయటము, ఇవన్నీ వచ్చు కదా. మొత్తం ఈ 16 ఉపచారాలు వచ్చు కదా. ఒక్కొక్క ఉపచారము సమర్పణ చేసుకుంటున్నాము అని మనసులో అనుకుని, శివ నేను ఇక్కడ కూర్చోపెడుతున్నాను రావయ్యా, నా మనసునే నీకు నివాసంగా ఏర్పాటు చేశాను, రా వచ్చి కూర్చో అని చెప్పడం. రా అయ్యా శివ స్నానం చేయించేస్తాను రా కూర్చో అంటూ ఈ 16 ఉపచారాలని మీరు భావన చేస్తూ చేయండి పూజ. అలా చేస్తూ ప్రతి క్షణం శివ 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 పరమేశ్వర అనుకుంటూ ఆయన్ని పిలిచి అక్కడ కూర్చోపెట్టి ఆయనతో మాట్లాడుతున్నాను అని మీరు చెయ్యండి పూజ. భక్తిగా శ్రద్ధగా ఇంకొక ఆలోచన లేకుండా మీరు ఎంత మనసు పెట్టి పరమేశ్వరుణ్ణి పిలుస్తారో అక్కడికి వచ్చి కూర్చుంటారు. మీరు పూజ చేస్తున్నంతసేపు అక్కడ ఏదో ఫోటో ఉందనో, లేదు అంటే నేను మట్టితో చేసిన శివలింగాన్ని తెచ్చి పెట్టుకున్నానో అని కాదు. బెజ్జమహాదేవి ఎలా అయితే పరమేశ్వరుడికి ఉపచారాలు చేశారో అలా అచ్చంగా అలాగే మీరు కూడా ఈ 16 సోమవారాలు ఉపచారాలు చేస్తూ పూజ చేయండి. భగవంతుడి అనుగ్రహం ఎందుకు ఉండదు చెప్పండి. బెజ్జమహాదేవి ఎంత అమాయకంగా పరమేశ్వరుడికి ఉపచారాలు చేశారు. కాస్త నైవేద్యం ఎక్కువగా పెడితే కడుపు నొప్పి వచ్చిందా స్వామి, నీ కడుపు నొప్పి వస్తే ఎలాగా అంటూ విలవిల్లాడిపోయారు. స్వామివారికి నీళ్లు పోశారు,
జుట్టు దువ్వేరు. ప్రతి క్షణం స్వామివారు తనింట్లో చిన్న పిల్లాడిలాగా తిరుగుతూ ఉన్నట్లుగా భావన చేస్తూ స్వామివారికి ఉపచారాలు చేస్తూ ఉంటే పరమేశ్వరుడే వచ్చేసారు ఆవిడ దగ్గరికి. ఉపచారాలు చేయించుకున్నారు. ఆ భక్తి భావనతో గనక మీరు 16 సోమవారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వ్రతం చేస్తున్నంతసేపు మీరు అడుగుతారు, బ్రహ్మచర్యం పాటించాలా, మరి మద్య మాంసాలు ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని. మద్యము మాంసము అనేవి అది మంచిది కాదు అని తెలిసినప్పుడు మళ్ళీ తీసుకోవాలా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇవి చెయ్యొచ్చా అని అడిగితే ఎవరేం చెప్తారు? కాళ్ళు కడుక్కుని వచ్చి మళ్ళీ బురదలో కాలేస్తాము అంటే కుదరదు కదా. కాబట్టి కనీసం ఈ 16 సోమవారాలు వ్రతం చేస్తున్నప్పుడైనా మద్య మాంసాలకి దూరంగా ఉండండి. ఇకపోతే మరి బ్రహ్మచర్యం అంటే ఆడవాళ్ళకి కుదరదు కాబట్టి మీరు కనీసం ఆ వ్రతం చేసిన రోజైనా సరే బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఇలా భక్తిగా శ్రద్ధగా మీరు పూజ చేసుకుంటూ అందులో వ్రత కథలు ఉంటాయి. ఈ 16 సోమవారాలు వ్రతం చేస్తున్నప్పుడు అందులో 5 కథలు ఉంటాయి. మీకు చదవడం వచ్చనుకోండి, మీరు చదవండి. లేదు అంటే మీ ఇంట్లో కనీసం 5వ తరగతి చదివే పిల్లవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఆ వ్రత కథ చదివించుకుని మీరు వినండి. వింటూ ఆ కథలోని సారాంశాన్ని వంట పట్టించుకుంటే అప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థం అవుతుంది. వ్రత కథలన్నీ ఎందుకు చెప్తారో తెలుసా? మనల్ని మనం మార్చుకోవటం కోసం అన్నమాట. ఏదో అక్షతలు చేతిలో పట్టేసుకుని ఆ వ్రత కథ వినేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుందని కాదు. ఆ వ్రత కథల్లో ఏం చెప్పారు, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అని వింటూ వారం వారానికి మనలో పరిణితి చెందాలన్నమాట. మనలో భక్తి భావన ఇంకా పెరగాలి. అలా ధర్మం తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి పూర్తి ప్రేమతో ఎవరైతే పిలుస్తారో అప్పుడు వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉండి తీరుతుంది. అయితే పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు 16వ తారీఖు సోమవారం పొద్దున్న పూజ చేసుకుంటారు కదా, సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేయాలి. సాయంత్రం చేసేసిన తర్వాత ఏ వారం శివలింగం తయారు చేస్తే ఆ వారం చేసిన శివలింగాన్ని చక్కగా మళ్ళీ నీళ్లలో కలిపేసి ఏ నదిలోనైనా కలిపేసేయండి. లేదు అంటే తులసి మొక్క మొదల్లో అయినా సరే మీరు పోసేయండి. మళ్ళీ సోమవారం నాడు పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక శివలింగాన్ని తయారు చేసుకోండి. ఇలా ఏ వారానికి ఆ వారం శివలింగాన్ని నీటిలో కలిపేసి తులసి మొక్కలోనూ పోసేయచ్చు. లేదు అంటే ఈ 16 సోమవారాలు చేసిన శివలింగాలన్నీ దాచిపెట్టుకుని అప్పుడు ఏ నదిలో అయినా సరే కలిపేసుకోవచ్చు. మరి 16 సోమవారాలు పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి మాంసాహారం వండొచ్చా అంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి కనీసం సోమవారం అయినా సరే మాంసాహారం తినకుండా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి. కాదు కూడదు అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంక చేసి పెట్టండి, ఇంక కుదరదు కదా. చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి అప్పుడు మీరు మిగతా పనులు చేసుకోండి. మరి ఆడవాళ్ళకి అడ్డొస్తుంది కదా, అప్పుడు ఎలాగా? ఆ వారం వదిలేసేయండి, నెక్స్ట్ వారం నాడు పూజ చేసుకోండి, అంతే కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి మనసులో గుర్తుపెట్టుకుని వ్రతం చేసేటప్పుడు మనకి ఏవేం కావాలి ఏవేం తెచ్చుకోవాలి అని ముందే తెచ్చేసుకోండి. ఒకవేళ ఏదైనా మర్చిపోయారనుకోండి, భయపడకండి. స్వామి ఈసారి మర్చిపోయాను, రేపు మళ్ళీ ఖచ్చితంగా నేను తెచ్చి పెడతానే అంటూ మీరు ఇంట్లో మనిషితో ఎంత ప్రేమగా అయితే మాట్లాడతారో అలాగే భగవంతుడితో మాట్లాడితే అదే పూజ. భగవంతుడే మనకి స్నేహితుడు, భగవంతుడే మనకి అమ్మ నాన్న భర్త భార్య సమస్తము మనకి భగవంతుడే. ఆ భావంతో చేసి చూడండి. ఎందుకు రాడు శివయ్య? ఎందుకు మన కష్టాలని తీర్చడు? ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. బెజ్జ మహాదేవి కోసం ఎలా అయితే వచ్చారో మన కోసం కూడా అలాగే వస్తారు. రేపటి నుంచి ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే రేపు మొదలు పెట్టండి. ఒకవేళ రేపు ఎవరికైనా సరే అడ్డంకి వచ్చింది అని అనుకోండి, వచ్చే సోమవారం నాడు మొదలు పెట్టండి. అది మీ ఇష్టం. ఏ సోమవారం నాడైనా సరే ఈ 16 సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టచ్చు. కానీ ఈ చాతుర్మాస్యంలో మొదలు పెడితే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట.